వైకాపా పాలనలో దళితులకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ అన్నారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ ను పిచ్చోన్ని చేసి చిత్రహింసలకు గురిచేసి దారుణంగా చంపేశారని, ఇటువంటి ఘాతకాలు గత వైసీపీ ప్రభుత్వంలో లెక్క పెట్టలేనన్ని జరిగాయని ఆరోపించారు. సుధాకర్ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ప్రతి దళితుడికి తెలుసునన్నారు. దళితులపై దాడులకు పాల్పడిన ఘనత జగన్కే దక్కుతుంది అన్నారు. అందుకే 2024 ఎన్నికల్లో దళితులు గట్టి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక సుధాకర్ కుటుంబాన్ని ఆదుకుని కుటుంబంలో ఒకరికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంతో పాటు ₹1 కోటి సాయం అందించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూటమి పాలనను స్వాగతిస్తున్నారని చెప్పారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడు వంగలపూడి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెరుకూరి నాగేశ్వరరావు, 75వ వార్డు ప్రధాన కార్యదర్శి ములకలపల్లి పెంటయ్య, బీసీసెల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తమిరి శివప్రసాద్, డివి సత్యారావు, జనసేన నాయకులు ములకలపల్లి వంశీ, పోతిన వెంకటేశ్వర్లు, దాట్ల రాజు, జాన్ రమేష్, సింగంపల్లి దేముడు, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ సుధాకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆయన వర్ధంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఏదైతే సుధాకర్ గారు మనకు తెలుసు, అందరూ కూడా గతంలో కరోనా టైంలో మరి ఆయన పీపీ కిట్లు లేవు, మాస్కులు లేవు అని అడిగినందుకు ఏ విధంగా ఆయన చిత్రహింసలు చేసి నడి రోడ్డు మీద బట్టలు విప్పి లాఠీ చార్జ్ చేసి మెంటల్ హాస్పిటల్కి తరలించారో మీ అందరికీ కూడా తెలుసు. మరి అదే తరహాలో ముందు నుంచి ఆయన బయటికి తీసుకొచ్చినంత వరకు కూడా మరి నేనే పోరాటం, తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ గా పోరాటం చేసి హేబియస్ కార్పస్ వేసి ఆయన్ని హైకోర్టులో ఆ కార్పస్ వేసి ఆ పిటిషన్ పెట్టి ఆయన బయటికి తీసుకురావడం జరిగింది. ఈరోజు చాలా బాధాకరం ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి మూర్ఖప పాలనలో ఒక కట్కోరికుల్లాగా, ఒక రాక్షసుడిలాగా, ఏ విధంగా అయితే గొడ్డల పోటుతో బాబాయిని చంపినటువంటి నరహంతకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా సుధాకర్ గారిని ఏ విధంగా చంపాలి అని మెంటల్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి A1 అయితే ఎవరైతే ధనుంజయ రెడ్డి అన్నటువంటి వాడి తమ్ముడు రామరెడ్డి అన్నటువంటి వాడు ఇక్కడ మెంటల్ హాస్పిటల్లో ఒక డాక్టర్, వాడి ద్వారాగా ఇతని ద్వారాగా మన పార్టీకి డ్యామేజ్ అవుతా ఉంది అని చెప్పి ఆయన చంపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఆయన అప్పటికీ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు దేవుడు, నా ఉద్యోగం ఇచ్చేయండి, నన్ను బాధ పెట్టకండి అని చెప్పినప్పటికి కూడా ఆయన చనిపోయిన కారణం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే నేనే స్వయంగా పోరాటం చేశాను. ఎంతో చిత్రహింసలు అనుభవించి కుటుంబం, తల్లి కావేరి, మరి ఎంత ఆవేదన, 86 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక తల్లి ఆవేదన, ఇప్పటికీ ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ టీవీలో సుధాకర్ గారి తాలూకా మరి ఆ వీడియో క్లిప్పింగ్స్ వస్తూ ఉంటే ఇప్పటికీ ఆవిడ బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ భార్య మంజీరా, మరి వదిన కూడా నాకు చాలా సన్నిహితం, కొడుకు రోహిత్, ఇంకో కొడుకు జతిన్, అంటే కుటుంబం అంతా కూడా నాకు సన్నిహితమైనటువంటి కుటుంబం. ఆ రోజు నేను పోరాటం చేసి ఆయన బయట తీసుకొస్తే ఆఖరికి చనిపోయే విధంగా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా వదల్లా. కూటమి ప్రభుత్వం మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం, జతిన్ అన్నటువంటి కుర్రవాడికి డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చాం. అంతేకాకుండా ₹1 కోటి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాం. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, ఈ కుటుంబానికి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఆ కూటమి ప్రభుత్వం ద్వారాగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వైఖరి మనం చూసాం. ఎవరైతే కోడికత్తి శ్రీను, మీకు అందరికీ కూడా తెలుసు, దళితుల్ని ఎంతమంది లిస్టు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కోడికత్తి శ్రీను డ్రామా ఆడించి 5 సంవత్సరాల కుర్రవాణ్ణి జైల్లో బలి చేసి ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని 5 సంవత్సరాలు పాలించాడు. అంతేకాకుండా వరప్రసాద్ అన్నటువంటి కుర్రవాణ్ణి పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించి మరి ఏ విధంగా చిత్రహింసలు చేశారో మనం చూసాం. సొంత నియోజకవర్గం పులివెందుల్లో నాగమ్మ అన్నటువంటి దళిత మహిళని రేప్ చేసి చంపేస్తే ఈ పనికిమాలిన కొడుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేనటువంటి దుస్థితి.
ఏదైతే మరి ఓం ప్రతాప్ అన్నటువంటి చిత్తూరులో మందు రేట్లు పెంచారో, నాణ్యమైనటువంటి మందు అమ్మట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆ కొడుకు మరుసటి రోజు హతమార్చి ఆ కుర్రవాడిని ఓం ప్రతాప్ అన్నటువంటి కుర్రవాడిని చంపినటువంటి పరిస్థితి దళిత కుర్రవాడు. ఇంతేకాకుండా శ్రీకాంత్ సుజాత నగర్ లో నూతన్ నాయుడు అన్నటువంటి వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నాడో వాడి భార్య కూడా గుండు కొట్టించి ఆ కుర్రవాడు చనిపోయే ప్రయత్నంలో చేస్తే నేనే ఆ రోజు ఆ కుర్రవాడిని కాపాడి నేరుగా చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాల్లో మాట్లాడించి ఆయనకి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చీరాలలో కిరణ్ అన్నటువంటి కుర్రవాడు మాస్క్ లేదని పోలీసులు లాఠీ దెబ్బలు కొడితే లాఠీ దెబ్బలు తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి అకౌంటే. ఇది కాకుండా మణి అన్నటువంటి ఆడపిల్లని 11 మంది రేప్ చేస్తే రాజమండ్రిలో దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. ఆ రోజు అన్నటువంటి వనిత, తానేటి వనిత హోంమంత్రి, వీళ్ళు పెద్ద పెద్ద కబుర్లు మాట్లాడారు. నేను ఒకటే హెచ్చరించాను, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు చేసినటువంటి పాపాలని శాపాలుగా మారి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఎవరైతే అనంతబాబు అన్నటువంటి వాడు 32 గాయాలు చేసి వీడి తాలూకా మరి నిజస్వరూపం బట్టబయలు అవుతాదని జగన్మోహన్ రెడ్డికి వీడుకున్నటువంటి లావాదేవీలు ఆడి పెద్ద మైనింగ్ దొంగ రంపచోడవరంలో మైనింగ్లు రంగురాళ్ళు బిజినెస్లు చేస్తే అందులో వాటా జగన్మోహన్ రెడ్డికి. అందులో నేపథ్యంలో ఈ కుర్రవాడు సుబ్రహ్మణ్యం తెలిసిపోతున్న అన్నటువంటి నేపథ్యంలో వాడి భార్య కూడా ఎవరైతే అనంతబాబు భార్య అదే స్కెచ్ మేము దానికి కూడా మరి బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని దాన్ని రిఫ్యూజ్ చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి అన్ని నేపథ్యంలో ఈరోజు దళితులకి ఒక సముచిత స్థానం, వాళ్ళకు ఒక చట్టభద్రత. అమరావతిలో మనం చూసాం దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. అంటే ఏ విధమైనటువంటి పరిపాలన 5 సంవత్సరాల కాలంలో చేశారు కాబట్టే రాష్ట్రంలో 1,20,00,000 మంది దళితులు ఏకమై జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఎలాంటి దొంగనా కొడుకు, ఎలాంటి మూర్ఖుడు, ఎలాంటి కట్కోరకుడు, ఎలాంటి కసాయనా కొడుకుని రానివ్వకూడదని ఈరోజు 11 సీట్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో. కూటమి ప్రభుత్వం దళితులకు ఇప్పుడు అండగా ఉండే ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా దళితులకి ఏ విధమైనటువంటి సముచిత స్థానం. నువ్వు 26 పథకాలు రద్దు చేశావు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు 33,000 కోట్లు నీ అమ్మ 3 సొమ్ములాగా రోజు దెబ్బినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మళ్ళా అదే సప్లా నిధులు, కార్పొరేషన్ నిధులు మళ్ళా విడుదల చేసి దళితులకు ఒక సముచిత స్థానం, వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని మరొక్కసారి మరి ఈ రోజు వర్ధంతి